అయిపోయి ఉన్నాయి అన్ని బీజేపీ మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద బాంబు ఇంజినట్టు అయిపోయింది అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓటు తెస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీ. మంచిగా సంసారం జరుగుతుంది, జరి తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుండ్రి, ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు, రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన మీద దగ్గర వచ్చింది ఇప్పుడు వాడు ఇంతలో ఏదో బాగవుతుంది కదా, ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపుండ ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా. మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కరోనా వస్తే నేను రైతు బంధు ఆపలేదు, కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాలేదు, వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు. గౌరవంగా బతికింది రైతులు, బీమా వచ్చినట్టు. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది, గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి, మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్నాం తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజానికి మనం జీతం ఇచ్చిందా? మనం వచ్చాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మనకన్నా ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేదు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు. అద్భుతమైన చదువు చదువుతున్నారు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పొగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయింది. ఎండాకాలానికి ఏం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో, ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతో లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసినట్టు వారికి పోలీసు నిలబెట్టేయడం, ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది పరిస్థితి?